కోడికత్తి శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు మాజీ ఎంపీ హర్షకుమార్. జైల్లో నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి శ్రీనుకు మద్దతుగా ఆయన రాజమండ్రిలో నిరసనకు దిగారు. సీఎం జగన్ తాను దళితులకు అన్ననంటూ దగా చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జైలు శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలని చెప్పి అమలాపురం మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఆయన ఆందోళన దిగారు, దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కోడికత్తి శ్రీను 5 ఏళ్ళుగా జైల్లో ఉన్నారంటే ఎలా దాన్ని మీరు చూస్తారండి? అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఎందువల్లంటే ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడం అన్నది భారత న్యాయ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా జరిగింది లేదండి. కాబట్టి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అతనికి నోటీసులు ఇచ్చి కోర్టుకు రమ్మన్నప్పుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్పాలి. ఒకసారి రాలేదు, పిటిషన్ పెట్టుకున్నారు. రెండోసారి రాలేదు, మూడోసారి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి సీఎంని రప్పించాల్సిన బాధ్యత కోర్టుకుంది కదా. అంటే ఇప్పుడు మేము అదే సాక్ష్యాల గురించి సాక్ష్యాలు మేము చెప్పలేను. మా కేసులు ఉన్నాయి, మేము కూడా కోర్టు కేసులకి వెళ్తూ ఉంటాం. మా అన్ని ఉద్యమ కేసులు. ఈ కేసుల్లో మేము ఒకవేళ సాక్ష్యం చెప్పకపోతే ఎన్బిడబ్ల్యూ వచ్చి తీసుకొస్తారు. తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఆయన కోర్టుకి వెళ్ళినంతసేపు జైలు కోడికత్తి శ్రీను బయటకు వచ్చే అవకాశం లేదంటారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కోర్టులు జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, తక్కినోళ్ళకి ఒక న్యాయమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రానప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇచ్చి, ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్బిడబ్ల్యూ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాంగ్మూలం చెప్పించాలి. ఆ విషయంలో కోర్టులు ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఇంకా ఆయన చెప్పకపోతే చెప్పినంత వరకు ఇంకా అతను జైల్లోనే ఉండాలా? అందు గురించి ఈ రోజున కోడికత్తిను ఆమరణ దీక్ష చేపట్టాడు జైల్లో. అందుకని అతనికి సంఘీభావంగా ఇక్కడ దీక్ష చేపట్టాం. ఒకసారి ఎందుకంటే కోడికత్తిను నా కాన్స్టిట్యున్సీ లంక ఆఫ్ టానే లంక అన్న గ్రామం, ముమ్మడివరం నియోజకవర్గం, అమలాపురం పార్లమెంట్. కాబట్టి అతను ఈజ్ చాలా మంచివాడు, జగన్ అభిమాని. అతను కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే అతను రిచ్ పర్సనా లేకపోతే ఏంటి? చాలా పేద కుటుంబం. లంక ఆఫ్ టాన్ ఇంటికి వెళ్ళాను, నేను కూడా ఆర్థిక సహాయం చేశాను వాళ్ళకి. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నేను 48 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా కోడికత్తి రోజు నన్ను కలిసేవాడు, రోజు మాట్లాడుకునేవాళ్ళు. అతను చదువు పట్ల అతను చదువుకుంటున్నాడు. అతను అక్కడ చదివాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, లా పాస్ అయ్యాడు. అతను ఒక మంచి సంస్కారం ఉన్న కుర్రోడు. తప్పుడు మనిషి కానీ అంటే క్రిమినల్ ఇంటిమేషన్ ఉన్న కుర్రోడు కాదు, ఇంటిమిడేషన్ అన్న కుర్రోడు కాదు. క్రిమినల్ ఇంటెన్షన్ అన్నది అసలు లేదు. మీరు అతనితో మాట్లాడారు కదా సార్, మాట్లాడినప్పుడు అసలు ఎందుకు చేసావు, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తాను అడిగారు. అడిగితే అతను ఏం చెప్పాడు? అడిగితే జగన్ అన్న అంటే నాకు ప్రాణం అన్న, జగన్ అన్న గురించి చేశానన్న, జగనన్న మీద ఇది హత్యా ప్రయత్నం లాంటిది జరిగిందని తెలిస్తే జగనన్నకి లాభం ఉంటుందని చేశాను. అతని ఇంటెన్షన్ అది. నాకు అతను స్వయంగా చెప్పిన మాటలు. ఏం చేసావంటే ఇబ్బంది ఏం చేయలేదన్నా, ఒక చిన్న గీత లాంటిది పెట్టడానికి ప్రయత్నించాను. అది కూడా గీత పడిందో లేదో కూడా తెలియదు. అది న్యూస్ అవుతుంది, నేను కూడా ఫేమస్ అవుతాను, నేను కూడా జగనన్నకి దగ్గర అవుతాను అన్న ఉద్దేశంతో చేశాను. నన్ను ఇలాగ చేస్తారని అనుకోలేదు. నేను ఒక ఉత్తరం రాశాను, అది ఎన్ఐ చేతిలో ఉంది. దయచేసి ఆ ఉత్తరాన్ని బయట పెట్టించన్నా, బయటకు వెళ్ళిన తర్వాత అన్నాడు. నేను ఎన్ఐ వాళ్ళకి లెటర్ రాశాను కానీ ఉత్తరం బయటకు రాలేదు. ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయండి. ఇటీవల కాలంలో ఎన్ఐ కూడా దర్యాప్తు జరిపి ఈ విషయంలో కుట్రకోణం ఏమీ లేదనేది స్పష్టం చేసినాను. మరి అప్పుడు కూడా కోర్టులు ఎలా స్పందించారు? అంటే ఇప్పుడు ఎన్ఐ అన్నది టాప్ ఇంటెలిజెన్సీ సంస్థ ఇండియాలో. ఆ సంస్థ దర్యాప్తుని మనం తప్పట్లేము. అటువంటి సంస్థే దర్యాప్తులో కుట్రకోణం లేదండి. ఇంకా ఆ కుట్రకోణం లేదన్న తర్వాత మనిషి అన్నవాడు ఎవడన్నా సరే ఖచ్చితంగా కుట్రకోణం లేదని చెప్పాడు. కాబట్టి సరే, ఆ ఎపిసోడ్ వల్ల నువ్వు ఎలక్షన్స్లో లాభం పొందావు, అయిపోయింది. ఇంక నీకెందుకు ఆ కుట్రకోణం లేకపోతే ఆ కుర్రాన్ని విడిపించవచ్చు కదా. లేకపోతే బయటకు రానివ్వకుండా జైల్లో చంపేయాలని చూస్తున్నావా? నాకేమో అర్థం అవని పరిస్థితి.
అంటే దళితుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సంక్షేమ నిధులు కావచ్చు వాళ్ళందరినీ కూడా కళ్ళలో పెట్టి చూసుకుంటున్నది వైసీపీ నేతలు. మీరేమో దళితుల్ని బాధపెడుతున్నారంటారు, ఎలా చూడాలంటారు? దళితులకి జగన్మోహన్ రెడ్డి చేసినంత అన్యాయం కానీ, లేకపోతే వాళ్ళకి చేసిన వాళ్ళ మీద పెట్టిన కేసులు కానీ, వాళ్ళ మీద జరిగిన హత్యలు కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విషయాలు కంపేర్ చేసుకుంటుంటే అసలు కంపారిజన్ అన్నదే లేదు ఏ గవర్నమెంట్కి. ఇప్పుడు మనం దళిత పథకాలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 27 దళిత పథకాలు ఆయన తీసేశాడు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో సగం సీట్లకి రిజర్వేషన్ తీసాడు. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ కాలేజీల్లో రిజర్వేషన్ తీసి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దానికి జీవో ఇచ్చిన వ్యక్తి ఇతను ఒకటే. స్కాలర్షిప్స్, పీజీ స్కాలర్షిప్స్, రీసెర్చ్ స్కాలర్షిప్స్ ఇవన్నీ తీసిన మనిషి ఇతనే. ఇలాగా దళిత ఒక తెలుగుదేశం హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ ₹1,00,000 సబ్సిడీతో లోన్స్ ఇచ్చేవారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఒక్కరికి ఇవ్వలేదు. ఇంకా అతను ఏమి న్యాయం చేశాడండి దళితులకి?